మోస్ట్‌లీ అది అరేంజ్ మ్యారేజ్ అయినా, లవ్ మ్యారేజ్ అయినా గూడా పెళ్లి తర్వాత ఇలా ఉంటది అని తెలియక చేసుకున్నాము. లేదంటే ఈ క్వాలిటీస్ చూసుకోలేదు అని రిగ్రెట్ ఫీల్ అవ్వడం కంటే కూడా పెళ్ళికి ముందే మనం కొన్ని క్వాలిటీస్ లేకపోతే కొన్ని ఎలా ఉన్నాయి అంటే మన అపోజిట్ పార్ట్నర్‌లో మనకేం కావాలి అని అట్‌లీస్ట్ మినిమమ్ కొన్ని చూసుకుంటే ఈ డేస్‌లో స్పెషల్లీ ఈ జనరేషన్స్‌లో ఎక్కువగా జరుగుతున్న మోస్ట్‌లీ ఈ డైవర్స్ అయితే ఏంటి, లేకపోతే డిస్టర్బ్డ్ రిలేషన్‌షిప్స్ నుంచి మనం కొంచెం సేఫ్ అవ్వొచ్చనమాట. అయితే సాలరీ ఇంకా లుక్స్ కంటే గూడా ఇంకా ఇంపార్టెంట్‌వి చాలా ఉన్నాయి మనం అబ్జర్వ్ చేయాల్సినవి. అవేంటో వీడియోలో డీటెయిల్డ్‌గా చూద్దాము. హలో ఎవ్రీవన్! వెల్కమ్ టు మై ఛానల్ మౌనిక రాజేష్ వ్లాగ్స్. అన్నిటికన్నా ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ క్వాలిటీ మనం చూడాల్సింది రెస్పెక్ట్. అది అమ్మాయైనా సరే, అబ్బాయైనా సరే ఎవ్రీవన్ డిజర్వ్స్ రెస్పెక్ట్ అన్నమాట. యూజువల్‌గా మన స్పెషల్లీ ఇండియన్ మ్యారేజెస్‌లో ఏంటంటే అబ్బాయికి ఒక స్పెషల్ రెస్పెక్ట్ ఉంటుంది గానీ, అమ్మాయిల దగ్గర అమ్మాయిలు అంతగా ఎక్స్‌పెక్ట్ చెయ్యరు. అవసరం లేదేమోలే అని ప్రతిదానికి అడ్జస్ట్ అవుతూ ఉంటారు. బట్ అలా కాదు. మీకెంత రెస్పెక్ట్ ఇస్తున్నాడు, మీతో పాటు మీ పేరెంట్స్‌కి గూడా ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నారు. యూజువల్లీ అందరికి కోపమొస్తది. అది కామన్. కోపం మనం హ్యూమన్ బీయింగ్స్ అసలే కోపం రాదు. ఎప్పుడు శాంతంగా ఉంటారు అని అనుకోవడం మన మూర్ఖత్వం అది. కోపమొస్తుంది. కానీ కోపంలో కూడా వాళ్ళ వర్డ్స్ ఎంత లిమిట్‌లో వస్తున్నాయి, ఎంత వరకు వాళ్ళు కంట్రోల్ చేసుకోలేస్తున్నారు అనేవి ఖచ్చితంగా అబ్జర్వ్ చేయాలి. మనకి రెస్పెక్ట్ లేకపోతే ఎంత ప్రేమున్నా గూడా అది టెంపరరీగానే ఉంటుంది. నెక్స్ట్ మనం అబ్జర్వ్ చేయాల్సింది కమ్యూనికేషన్. ఎంత మంచిగా మనతో కమ్యూనికేట్ అవుతున్నారు. కమ్యూనికేషన్ అంటే ఇక్కడ జాబ్‌లో మనం చూస్తున్నట్టు ఫ్లూయెంట్‌గా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారా లేదా? లేకపోతే కాన్ఫిడెంట్‌గా మాట్లాడుతున్నారా లేదా అని కాదు. మనతో ఎంత బాగా ఇంటరాక్ట్ అవుతున్నారు. వాళ్ళకేదన్నా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు మనతో ఓపెన్‌గా డిస్కస్ చేస్తున్నారా లేదా? లేదంటే మన ఫీలింగ్స్‌ని డిస్మిస్ చేస్తున్నారా? లేకపోతే వాటిని గూడా రికగ్నైజ్ చేస్తున్నారా? ఆ కమ్యూనికేషన్ ఎంత వరకు మాట్లాడుకోలేస్తున్నాము? టు హౌ ఎక్స్‌టెంట్ మనం ఓపెన్‌గా సిట్యుయేషన్స్‌ని డిస్కస్ చేస్తున్నాము అనేది ఖచ్చితంగా అబ్జర్వ్ చేయాలి. ఎందుకంటే మ్యారేజ్ అంటే 1 ఆర్ 2 డేస్ కలిసుండే విషయం గాదు. ఇదొక లైఫ్ టైమ్ కన్వర్జేషన్ అన్నమాట. జీవితాంతం మాట్లాడుతూనే ఉండాలి మనం. ఏదో ఒకటి కమ్యూనికేట్ చేసుకుంటూనే ఉండాలి కాబట్టి, కమ్యూనికేషన్ మనతో ఎంత మంచిగా ఉండింది, వాళ్ళు ఎంత ఓపెన్‌గా ఉంటున్నారు అనేది ఖచ్చితంగా అబ్జర్వ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ అబ్జర్వ్ చేయాల్సింది ఫ్యామిలీ ఇంపార్టెన్స్ అన్నమాట. ఎన్ ఎంత ఫ్యామిలీ అయినా, ఎంత దగ్గర వాళ్ళు, దూరం వాళ్ళైనా గూడా ప్రతి రిలేషన్‌షిప్‌కి ఒక బౌండరీస్ ఉంటాయన్నమాట. ఆహ్, ఫ్యామిలీకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అండ్ ప్రతి రిలేషన్‌షిప్‌కి ఎంత బౌండరీస్ మెయింటైన్ చేస్తున్నారు అనేది ఖచ్చితంగా అబ్జర్వ్ చేయాలి. స్పెషల్లీ అబ్బాయిలైతే యెస్ వాళ్ళ పేరెంట్స్‌కి, అమ్మకి, నాన్నకి ఖచ్చితంగా వాళ్ళు ప్రియారిటీ ఇవ్వాలి. ఇవ్వొద్దు అని ఏ అమ్మాయి కూడా చెప్పదు. ఏ వైఫ్ కూడా అడగొద్దు. కానీ అవి ఎంతవరకు వైఫ్‌ని ఇగ్నోర్ చేసే లెవెల్ వరకు ఉన్నాయా? లేదా అందరికి ఈక్వల్ ప్రియారిటీస్ ఉన్నాయా? ఆల్ ద టైమ్ ఒకరే రైట్ ఉండరు. ఒకసారి వీళ్ళు రైట్ ఉంటారు. ఒకసారి వాళ్ళు రైట్ ఉంటారు. సో, సిట్యుయేషన్స్‌ని బ్యాలెన్స్‌డ్‌గా ఎలా హ్యాండిల్ చేస్తున్నారు, ఏంటి అనేది ఖచ్చితంగా అబ్జర్వ్ చేయాలి మనము. సో, ఒక బ్యాలెన్స్‌డ్ మ్యాన్ ఉన్నప్పుడు మాత్రమే మ్యారేజ్ లైఫ్ పీస్‌ఫుల్‌గా ఉంటుంది. ఇప్పుడొచ్చేసి మనందరం యూజువల్‌గా చూసే పాయింట్ ఫినాన్షియల్ థింకింగ్ అన్నమాట. అంటే ఎంత వరకు ఓపెన్‌గా డిస్కస్ చేయలేస్తున్నారు ఫినాన్షియల్ థింగ్స్ అని. మనం యూజువల్‌గానే పెళ్లి అనగానే ఎక్కువగా చూసేది చూడడానికి ఎలా ఉన్నారు, దాంతో పాటు ఎంత సాలరీ వస్తుంది అని చెప్పేసి. బట్ హియర్ మై పాయింట్ ఈస్ వాళ్ళకి ఎంత సాలరీ వస్తుంది అన్న దానికన్నా కూడా వచ్చిన దాంట్లో ఎంత సేవ్ చేయగలుగుతున్నారు అండ్ వాళ్ళకేమన్నా డెబ్ట్స్ ఉంటే లైక్ అప్పులో లేకపోతే సమ్ డెబ్ట్స్ ఎవ్రీవన్ విల్ హావ్ ఎంత కోటీశ్వర్లకైనా అప్పులుంటాయి. ఎంత మిడిల్ క్లాస్, లోయర్ క్లాస్ ఉన్న వాళ్ళకైనా అప్పులుంటాయి. ఆ ఉన్న డెబ్ట్స్‌ని ఎంత మంచిగా మనతో ఓపెన్‌గా డిస్కస్ చేయగలుగుతున్నారు. ఏదన్నా ప్రాబ్లమ్ వస్తే ఎలా హ్యాండిల్ చేస్తున్నారు. సో, ఈ ఫినాన్షియల్ మేనేజ్‌మెంట్ ఎలా ఉండింది అని కూడా చూసుకోవాలి. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ స్పెషల్లీ ఈ డేస్‌లో మ్యారేజెస్ బ్రేక్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఈగో. ఈగో వర్సెస్ అండర్‌స్టాండింగ్ ఈ రెండిటికి ఒక చిన్న థిన్ లైన్ డిఫరెన్స్ ఉంటుంది. మనం అది అర్థం చేసుకోకుండా బాగా డిస్టర్బెన్స్ చేసేసుకుంటున్నాం అన్నమాట మన లైఫ్‌ని. ఇద్దరికి ఇప్పుడు నేను చెప్పే పాయింట్స్ 2 సైడ్స్ అవుతాయన్నమాట. లైక్ మీరొక పార్ట్నర్ కోసం వెతుక్కుంటున్న మీ పార్ట్నర్‌లో అయినా సరే ఇద్దరికీ గూడా ఈగో ఎంత వరకు ఉంటుంది. అంటే లైక్ వాళ్ళు ఈగో లెవెల్స్‌ని ఎలా హ్యాండిల్ చేస్తున్నారు. ఎవరు తప్పు చేసినా కూడా సారీ చెప్పగలగాలి. వైఫ్ అండ్ హస్బాండ్ మధ్యలో నేనెందుకు సారీ చెప్పాలి అనే థాట్‌లోకి వచ్చేసారు అంటే అది ఖచ్చితంగా చాలా డిస్టర్బ్డ్ రిలేషన్‌షిప్ గానే ఉంటుంది. సో, యెస్ సమ్ పాయింట్స్‌లో ఈగో ఉంటుంది. కానీ మనం దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తున్నాము,
మనకి తెలియకుండా కూడా కొన్ని సిచ్యువేషన్స్ లో తప్పు చేసేస్తాం మనము. కానీ తప్పు చేసిన తర్వాత దాన్ని సారీ ఎలా చెప్తున్నాము, ఆ సిచ్యువేషన్స్ ని ఎలా హ్యాండిల్ చేస్తున్నాం, మనం ఎలా హ్యాండిల్ చేస్తున్నాం అండ్ ఆపోజిట్ పార్ట్నర్ ఎలా హ్యాండిల్ చేస్తారు అని రెండు కూడా ఖచ్చితంగా చూసుకోవాలి. ఈ ఈగో మేనేజ్మెంట్ అండర్స్టాండింగ్ లేకపోతే మాత్రం లైఫ్ అంతా అదొక బ్యాటిల్ లాగా ఉంటుంది తప్ప లవబుల్ గా లేకపోతే ఆ లవ్ కూడా స్ట్రెస్ఫుల్ గా ఉంటుంది. సో మీరు వీడియోలో ఇక్కడి వరకు వచ్చారంటే హోప్ మీకు వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే వీడియో లైక్ చేయండి. లైక్ చేయగానే మీకు హైప్ ఆప్షన్ వస్తుందన్నమాట. సో వీడియోని హైప్ చేస్తే ఇంకొంచెం ఎక్కువ మందికి రీచ్ వెళ్తుంది. నాకు ఎంకరేజింగ్‌గా ఉంటుంది. ఎవరికన్నా యూస్‌ఫుల్ కూడా అవుతుంది అన్నమాట వీడియో. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఉమెన్ కెరియర్ అండ్ ఇండిపెండెంట్ సపోర్ట్. మెయిన్‌గా కెరియర్ అండ్ ఇండిపెండెంట్ సపోర్ట్ ఖచ్చితంగా చూసుకోవాలి. అది హౌస్ వైఫ్ అయినా, వర్కింగ్ వుమెన్ అయినా ఎవరైనా సరే మీ జాబ్‌కి సపోర్ట్ చేస్తున్నారా లేదా? ఒకవేళ హౌస్ వైఫ్ అయితే మీకేదన్నా ఒక గోల్ ఉన్నా, లేదంటే మీ ప్రియారిటీస్ ఏంటి అని వాళ్ళు ఇంపార్టెన్స్ ఇస్తున్నారా లేదా అని చెప్పేసేసి మీరు మాట్లాడుతూ ఉంటుంటే మీకు అర్థమైపోతుంది ఎదుటి మనిషిలో మన ఇండిపెండెన్స్‌కి, లేకపోతే మన కెరియర్ గ్రోత్‌కి వాళ్ళు ఎంత సపోర్ట్ చేస్తున్నారు ఏంటి అని చెప్పేసేసి. అండ్ దాంతో పాటు ఖచ్చితంగా ఎవరికైనా కూడా కొన్ని ఫ్యూచర్ ప్లాన్స్ ఉంటాయి. ఐదర్ వైఫ్ ఆర్ హస్బెండ్. వాళ్ళ ఫ్యూచర్ ప్లాన్స్ లో మిమ్మల్ని ఇంక్లూడ్ చేస్తున్నారా లేదా, మీకు ఎంత ఇంపార్టెన్స్ ఉంది వాళ్ళ ఫ్యూచర్ ప్లాన్స్ లో అనేవి కూడా అబ్జర్వ్ చేసుకోండి. ఒక సపోర్టివ్ హస్బెండ్ ఉంటే ఖచ్చితంగా ఒక స్ట్రాంగ్ ఉమెన్ తయారవుతుంది. సో ఇప్పటి వరకు మనకి ఏం క్వాలిటీస్ ఉంటే బాగుంటది అని చెప్పి చూసాం కదా. ఇప్పుడు ఏ క్వాలిటీస్ ఉంటే ఖచ్చితంగా మనం ఇగ్నోర్ చేయకూడదో చూద్దాము. మెయిన్ థింగ్ వచ్చేసేసి యాంగర్ ఇష్యూస్ అన్నమాట. వాళ్ళకి ఒకవేళ యాంగర్ ఇష్యూస్ ఉంటే ఖచ్చితంగా మీరు ముందే పాయింట్అవుట్ చేయండి. అండ్ అబద్ధాలు చెప్పేవాళ్ళు అప్పుడు లైఫ్ ఎప్పుడూ కూడా మనం కన్‌ఫ్యూజన్‌లో ఉంటాము. వాళ్ళు నిజం చెప్తున్నారా? అబద్ధం చెప్తున్నారా? సిట్యుయేషన్స్ ఎలా ఉన్నాయి? ఏంటి? అని చెప్పేసేసి. దాంతో పాటు అస్సలు నమ్మకూడని విషయం ఏంటంటే, పెళ్లి తర్వాత మారుతా అని చెప్పే వాళ్ళని అస్సలు నమ్మొద్దు. బికాజ్ పెళ్లి తర్వాత వాళ్ళ రియల్ క్యారెక్టర్ ఏంటో తెలుస్తుంది. బికాజ్ వి ఆల్ స్టే అండర్ వన్ రూఫ్ కింద మనం 24/7 కలిసి ఉంటాం. తర్వాత ఇంకా క్యారెక్టర్ రివీల్ అవుతుంది తప్ప చేంజ్ అయ్యే అవకాశం ఉండదు. అదేమి ఒక వస్తువు కాదు కదా! ఇక్కడ నుంచి తీసి అక్కడ పెట్టడానికి. ఇట్స్ ఇన్‌బిల్ట్ క్యారెక్టర్. దాన్ని చేంజ్ చేయడం చాలా కష్టమవుతుంది. మీరు పెళ్లి తర్వాత మార్చుకుంటా అని అనుకున్నా చాలా ఎక్కువ స్ట్రెస్‌ఫుల్‌గా ఉంటుంది. వాళ్ళు మారతానన్నా కూడా అది పాసిబుల్ అవ్వదు. దాంతో పాటు ఎక్సెసివ్ కంట్రోల్ చాలా ఎయిదర్ మెన్ ఆర్ వుమెన్ కొన్ని పర్సనాలిటీస్ ఎలా ఉంటాయంటే ఎక్కువగా కంట్రోల్ చేయాలి అనుకుంటారు. ప్రతిదీ వాళ్ళ కంట్రోల్‌లో ఉండాలి. వాళ్ళు చెప్పినట్టు వినాలి అని అనేసని అనుకుంటారు. అలాంటి క్యారెక్టర్స్‌ని నిజంగా భరించడం కష్టం. మ్యారేజ్ అంటే ఇద్దరు అర్థం చేసుకొని ఒక సిట్యుయేషన్స్‌ని బ్యాలెన్స్‌డ్‌గా డీల్ చేసినప్పుడు మాత్రమే బావుంటది గానీ, ఒకరి కంట్రోల్‌లో ఉన్నప్పుడు గ్రో అవ్వడం చాలా కష్టం. ఫైనల్‌గా నేనేం చెప్దాం అనుకుంటున్నానంటే, పెళ్లి అంటే కాంప్రమైజ్ గాదు. ఒక ఇద్దరు మెచ్యూర్డ్ పీపుల్ కలిసి వాళ్ళ కెరియర్‌లో లేదా లైఫ్‌లో గ్రో అవ్వడం అన్నమాట. మీ లైఫ్ పార్ట్నర్ మీతో అలా ఉంటారా లేదా అని మీరు అబ్జర్వ్ చేసుకోవాలి. సో నేను ఇయ్యబోయే ఒక చిన్న టిప్ ఏంటంటే, పెళ్ళికి టైం పట్టినా పర్వాలేదు. ఆగమాగంగా సెలెక్ట్ చేయడం కంటే కూడా కొంచెం టైం తీసుకోండి. ఆ పర్సన్‌తో ట్రావెల్ చేయండి. ఒక 3-6 మంత్స్. ఆ ట్రావెలింగ్‌లో మీకు అర్థమైపోతది. మనం ఎంత బాగా అర్థం చేసుకుంటున్నారు, మనం ఎంత బాగా అర్థం చేసుకుంటున్నాం, ఫ్రీక్వెన్సీస్ ఎంత బాగా మ్యాచ్ అవుతున్నాయి, ఏంటి అని చెప్పేసేసి. ఆబ్వియస్‌గా సొసైటీలో ప్రెషర్ ఉంటుంది. నీకు ఇన్ని ఇయర్స్ వచ్చాయి చేసేసుకో అని. బట్ రేపొద్దున ఎవ్వరు కూడా మీ లైఫ్‌లో ప్రాబ్లమ్స్ వస్తే వాళ్ళొచ్చి సాల్వ్ చేయరు. ఆ ప్రెషర్‌ని మీరే భరించాల్సొస్తుంది. ఒక్కసారి ఒక పర్సన్ నచ్చిన తర్వాత హార్డ్‌లీ 3-6 మంత్స్ ట్రావెల్ చేయడం అనేది ఒక పెద్ద టైమ్ పీరియడ్ కాదు అర్థం చేసుకోవడానికి. మీరు ఆ మినిమమ్ టైమ్ పీరియడ్ కూడా ఇవ్వకుండా పెళ్లి చేసేసుకున్నారంటే తర్వాత ప్రతి దానికి కాంప్రమైజ్ అయ్యి, అర్థం చేసుకొని, సెటిల్ డౌన్ అవ్వడానికి చాలా టైం పడతది అని అనేసి నా పర్సనల్ అడ్వైస్ అన్నమాట ఇది. అండ్ యాహ్! ఈ వీడియో గనక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి. అండ్ ఎవరికైనా యూజ్ అవుతది అని అనుకుంటే ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ నాతో కామెంట్ బాక్స్‌లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. మీ లైఫ్ పార్ట్నర్‌లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వాలిటీ మీరు ఏం కావాలి అని అనుకుంటున్నారు? అండ్ ఏ క్వాలిటీ ఉంది అని మీరు బిలీవ్ చేస్తున్నారో కింద కామెంట్ బాక్స్‌లో షేర్ చేయండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. బై బై.